హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. మన ఇంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా ఫస్ట్ చేసుకునే రెసిపీ మినపగారెలు. ఈరోజు వీడియోలో మినపగారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటిని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: 300 గ్రాముల మినపప్పును తీసుకుని రాత్రంతా నానబెట్టుకోండి. టైం లేదు, అర్జెంటుగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనీసం 3 గంటల సేపైనా నాననివ్వండి. దీనితో పాటుగా 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం తీసుకోండి. అలాగే మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం, పచ్చిమిర్చిని యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత వేరొక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకొని దాంతో పాటుగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ చేయండి. తర్వాత బౌల్లో వాటర్ తీసుకొని చేతిని ఇందులో డిప్ చేయండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చేసుకోండి. ఇలా తడి చేతితో పిండిని తీసుకోవడం వల్ల చేతికి పిండి అతుక్కుపోకుండా ఉంటుంది. ఈ బాల్ని వెట్ క్లాత్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ కానీ వేసి గారె షేప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని గారెల్ని ప్రిపేర్ చేసుకోండి. గారెల్ని పలుచగా కాకుండా కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోండి. పలుచగా ప్రిపేర్ చేసినట్లయితే ఆయిల్లో వేసేటప్పుడు సాగిపోయి మంచి షేప్ రావు. ఇలా కడాయిలో సరిపడినన్ని గారెల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గారెలు ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని గారెల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. చూసారు కదా, మినపగారెల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.